సునాదస్వరము మే 19. నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. మరి దేవుడి కృప, ఆయన కరుణహస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు రాజుల దగ్గర నుండి, ఇతరుల దగ్గర నుండి మనకు కావలసినన్ని అనుగ్రహిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి నెహెమ్యా యెరూషలేము పట్టణం గురించి, ఆ పాడైపోయిన స్థితిని, ఆ గుమ్మములన్నీ కాల్చివేయబడ్డాయి, అవన్నీ కూడా విని ఎంతగానో దుఃఖించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అప్పుడు రాజు ఆయన్ని అడిగాడు, ఎందుకు ఇంత దుఃఖముతో ఉన్నావని. అప్పుడు నెహెమ్యా చెప్పాడు, మరి ఆ పట్టణం అంతా కూడా పాడైపోయింది, దాన్ని కట్టుటకు నన్ను పంపమని అడిగాడు. అప్పుడు రాజు కావాల్సినవి అన్నీ కూడా ఆయనకు అనుగ్రహించాడు. ఏ పర్మిషన్స్ కావాలి, ఏ లెటర్స్ అన్నీ కూడా, కావలసిన వస్తువులన్నిటి కొరకు సంబంధించిన పత్రాలన్నీ కూడా ఇచ్చాడు. అందుకే నెహెమ్యా చెప్తున్నాడు, దేవుడు తోడుగా ఉండి ఆ కృపను చూపించినందుకు, దేవుడి యొక్క కరుణాహస్తం బట్టి ఆ రాజు నా మనవిని ఆలకించినని. మరి నెహెమ్యా రాజు దగ్గరే పని చేస్తున్నాడు, కానీ రాజు దగ్గరికి మొదట వెళ్ళలేదు. దేవుని సంధిలో కూర్చొని ప్రార్థన చేసిన తర్వాత రాజు నుండే ఏది కావాలో అన్నీ కూడా అనుగ్రహింపబడ్డాయి. మరి మనము కూడా మందిరం పని చేయాలన్నా, ఏదన్నా కట్టాలన్నప్పుడు మనకి ఎన్నో లెటర్స్ కావాలి, పర్మిషన్స్ కావాలి. మనకు కావాల్సినవి అన్నీ కూడా, వస్తువులు కానీ ఏవైనా కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు మనకు దయను కలగచేస్తాడు. మనుషుల దగ్గర నుండి మనకు కావలసిన పత్రములు అన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనం రాయబడింది. ప్రతి ఇల్లు ఎవరో ఒకరి చేత కట్టబడుచుంది, కానీ సమస్తము కట్టువాడు దేవుడే, ఆయనే మహిమకు అర్హుడు అని. మరి మనం మందిరం పని చేయాలన్నా, ఏ పని చేయాలన్నా మరి దేవుడే అది కట్టువాడు. కాబట్టి ఆయన కట్టించకపోతే ఏది కూడా కట్టబడదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మందిరం పనైనా, పాడైన బాగు చేయాలైనా, కుటుంబమైనా, మనం ఏది ఇల్లు కట్టుకోవాలైనా దేవుడు మనకు తోడుగా ఉండి మనకు మనుషుల యొక్క దయను అనుగ్రహిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయిద్దాం. మనకు కావలసిన వస్తువులు, పత్రములు, ఏదేది అవసరమో అన్నీ అనుగ్రహించి ఆయన దీవించి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎవరు ఏ మందిరం కని ఏది చేయాలని ఆశపడుతున్నారు ప్రభువా, ఏది అవసరమో వాళ్ళకి కావలసిన పర్మిషన్స్, లెటర్స్, వాళ్ళకి కావలసిన ప్రతి పత్రములు అన్నీ కూడా మీరు అనుగ్రహించి పని అంతా కూడా మహిమకరంగా కొనసాగించి కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.